తెలంగాణ గవర్నమెంట్ అయితే టీజీపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ పేరు వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి. సో అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ జూలై 10 నుంచి మనకు స్టార్ట్ అయింది. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 17 5 PM అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ కంటే 7 డేస్ ముందు వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్ షెడ్యూల్ వచ్చేసి అక్టోబర్ 2026 కల్లా మొత్తం సెలెక్షన్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఎగ్జామ్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10 అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44. శాలరీ స్కేల్ వచ్చేసి 58,000 to 1,37,000. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఈ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పటికీ ఒకసారి కనుక మీరు కొట్టినారంటే, క్రాక్ చేసినారంటే 58K స్టార్టింగే ఉంటుంది. అండ్ మెల్లగా ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్ అన్నీ కలిసి చాలా ఎక్కువనే మీరు అమౌంట్ సాధించుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి? క్యాండిడేట్ మస్ట్గా బీటెక్ ఇన్ ప్లానింగ్ ఆర్ సివిల్ ఆర్ బీటెక్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఏ జియోగ్రఫీ, ఎంఎస్సీ జియోగ్రఫీ, ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్, వీటిలో ఏదైనా ఒక డిగ్రీ అయితే ఉండాలి. అండ్ పీజీ కూడా ఉండాలి. టౌన్ ప్లానింగ్ విషయంలో కానీ ఒక మంచి యూనివర్సిటీ నుంచి అయితే మీకు పీజీ ఉండాలి. అండ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 95% రిజర్వేషన్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. మిగతా % అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ జోన్స్ ప్రకారంగా చూసుకుంటే మల్టీజోన్ 1 అని, మల్టీజోన్ 2 అని 2 రకాలుగా ఇచ్చారు. మల్టీజోన్ 1లో కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి, మల్టీజోన్ 2లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో వీటి ఆధారంగా క్యాండిడేట్స్ అయితే చూసి అప్లై చేసుకోవాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం అయితే 18 years, మ్యాక్సిమం అయితే 44 years. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి +5 years ఎక్స్ట్రా. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి +10 years. అండ్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years. అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి 3 years. అండ్ ఎన్సీసీ వాళ్ళకి +3 years. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తానికి చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి CBRT ఆర్ OMR బేస్డ్, అంటే కంప్యూటర్ టెస్ట్ కానీ OMR టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి క్వాలిఫై కావాలి. ఈ టెస్ట్లో క్వాలిఫికేషన్ ఎలా అంటే ఓసీ వాళ్ళకు స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40% కంటే ఎక్కువ రావాలి. బీసీ వాళ్ళకు 35% కంటే ఎక్కువ రావాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% కంటే ఎక్కువ రావాలి. ఈ క్రైటీరియా ఫాలో అయితే వాళ్ళు క్వాలిఫై అయితే అవ్వచ్చు. అండ్ వాళ్ళందరూ కూడా ర్యాంక్ ప్రకారంగా అయితే వాళ్ళు మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మినిమం మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. అండ్ వాళ్ళ సెలెక్షన్ అనేది ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి పేపర్కి అయితే వీళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వస్తే కాస్ట్ ప్రకారంగా అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ ఇట్లా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ అన్ని కోటాలకు అయితే ఇవ్వడం జరిగింది. మల్టీజోన్ 1లో కొన్ని ఉన్నాయి, మల్టీజోన్ 2లో కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా గ్రాండ్ టోటల్ వచ్చేసి 10 పోస్టులకు అయితే 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జోన్ ప్రకారంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్కి 95% రిజర్వేషన్ అయితే ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకు 5%. ఆ క్రైటీరియా ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటాయి సబ్జెక్టు. వీటికి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అండ్ 150 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఈచ్ మార్క్కి 1 minute డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే సబ్జెక్ట్ కన్సర్న్ ఉంటుంది, కామన్ టు ఆల్. పీజీ లెవెల్లో ఉన్న సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50, డ్యూరేషన్ 150 minutes, క్వశ్చన్స్ 150 minutes, డ్యూరేషన్ 150 minutes అండ్ మ్యాక్సిమం మార్క్స్ కూడా 300. సో టోటల్గా 150 + 300 కలిపితే 450 మార్క్స్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్కి. అండ్ ఇక్కడ పేపర్కి ఏ లాంగ్వేజ్ ఉంటుంది? పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి అయితే బైలింగ్వల్ లాంగ్వేజెస్లో ఉంటుంది ఎగ్జామ్. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియంలో అయితే పేపర్ వస్తుంది. అండ్ పేపర్ 2కి సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఉన్న సబ్జెక్టులకి అయితే, పీజీ లెవెల్ సబ్జెక్టులకి అయితే
ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎలా అప్లై చేసుకోవాలి? ఫస్ట్ అయితే మీరు ఓటీఆర్ అనే ఒకటి ఉంటుంది, అది మీరు జనరేట్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ టీజీపీఎస్సీలోకి వెళ్ళి మీ క్యాస్ట్, ఇన్కమ్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మీకు ఒక టీజీపీఎస్సీ ఐడి వస్తుంది. అది ఆల్రెడీ ఉంటే దాంట్లో డైరెక్ట్ లాగిన్ కావచ్చు. లేదంటే మీరు tgpsc.gov.inలోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తే టీజీపీఎస్సీ ఐడి అయితే వస్తుంది. ఆ ఐడిని తీసుకెళ్ళి మళ్ళీ అదే వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ట్యాబ్ కింద టీజీపీఎస్సీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓటీపీ అయితే కంపల్సరీ కావాలి. రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వెళ్తే మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసి జాయిన్ కావాలి. అండ్ నెక్స్ట్ దానిలో నుంచి డేటా అయితే మీకు చూపిస్తుంది. నేను డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ జెండర్, డిజేబిలిటీ అండ్ మిగతా డీటెయిల్స్ అయితే ఇవన్నీ అక్కడ లోడ్ అవుతాయి. అక్కడ మీరు చెక్ చేసుకోవాలి కరెక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ వాళ్ళ ఏదో విధంగా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ అప్లికేషన్ ఫీజ్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ అయితే మీకు జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ప్రింట్ ఫామ్ అది. దాంట్లో రిఫరెన్స్ ఐడి అయితే ఒకటి ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఐడి అనేది మీ ఫర్దర్ స్టెప్స్కి చాలా ఇంపార్టెంట్. అది మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ అయితే మీరు ఖచ్చితంగా ప్రింట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ పోస్ట్ గురించి ఎలిజిబిలిటీ, శాలరీ అండ్ హౌ టు అప్లై ఇవన్నీ కేటగిరీస్ చూసినాం. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటిన్యూస్గా మా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వడానికి చూస్తుంటే వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఇవాళ వీడియో ఇంతటితో ముగుస్తుంది. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.